నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983 నుండి 1993 సంవత్సరాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులను శాలువా కప్పి పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా గురువులు మాట్లాడుతూ క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చునని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యనే ప్రతి విద్యార్థికి పునాది వంటిదని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు ఏనాటికి మర్చిపోరని అన్నారు. చదువు నేర్పిన గురువులను మర్చిపోకుండా ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి గౌరవించడం హర్షణీయమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సమాజానికి మార్గనిర్దేశకులు గురువులేనని, వారి విద్యా బోధన వల్లే మేము ఉన్నత స్థానంలో స్థిరపడ్డామని అన్నారు. గురువులు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని చిన్ననాటి స్నేహితులను కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వై రాజేందర్ రెడ్డి, అంజాగౌడ్, బొబ్బిలి శంకర్, విఠల్, విశ్వనాథ్, గంగాప్రసాద్, హనుమన్లు, వసంతరావు, టి లక్ష్మయ్య, అబ్బారెడ్డి, ఆకుల కవిత, సుజాత, సునీత, పావని, లతశ్రీ, అనిత తదితరులు పాల్గొన్నారు. నీ గుండెలో పూచేటిది, నిశ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న విన్న లోకాన లేదురా. తూగే సంపదలున్న స్నేహానికి సరియావన్నా. నా పేరు బొబ్బిలి శంకర్. నేను స్కూల్ అసిస్టెంట్గా జిల్లా పరిషత్ సుద్దపల్లి హై స్కూల్లో పనిచేస్తున్నాను. మా ఊరు ఎడపల్లి. మరి ఈ గ్రామంలో నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 4వ తరగతి వరకు చదువుకున్నాము. మరి ఈనాడు నిర్వహించుకున్నటువంటి 1983 నుంచి 93 వరకు ఎవరు చదివినా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు అందరం కూడా మరి ఈ ఆవరణలో మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఉపాధ్యాయ బృందము, నా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనరల్గా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే ఉన్నత పాఠశాలలో చదువుకొని మరి అక్కడ విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులనే సన్మానిస్తారు. అట్లా కాకుండా మరి పునాది అనేది ఎంత గట్టిగా ఉంటే అటువంటి పునాది మీద బిల్డింగులు నిలబడతాయనేది మనందరికీ తెలుసు. మరి అటువంటి గట్టి పునాదిని నిర్మించినటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులని సత్కరించుకోవాలి, నా పేరు వసంతరావు. మా ఊరు వచ్చేసి మల్కాపూర్ తాండా, నిజామాబాద్ రూరల్ మండల్. అయితే నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి 2వ తరగతిలో మా తల్లిదండ్రులు ఇక్కడ హాస్టల్లో చేర్పించారు. అక్కడి నుంచి ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి వరకు చదివి మళ్ళీ తర్వాత 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జడ్పిహెచ్ఎస్ ఎడపల్లిలో చదువుతూ మరి ఇక్కడ 10th క్లాస్ పూర్తి చేసుకుని నేను చదువు ముగించుకున్నాను. ఆ తర్వాత మా ఉపాధ్యాయ వృత్తుల్లో ఇప్పుడు కొనసాగుతున్నాను. మన యూపీఎస్ ముషీర్ నగర్ సిరికొండ మండల్లో హిందీ అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మా మిత్రుడు ఇప్పుడు బొబ్బిలి శంకర్ గారు చెప్పినట్టు తను 4వ తరగతి వరకే చదివారు ఇక్కడ. కానీ అయినా కానీ 10వ తరగతి వరకు ఉన్నటువంటి బ్యాచ్లో కలిసి ఇలాంటి ఈ యొక్క మహత్తరమైన కార్యాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయడం అనేటువంటి చాలా అభినందనీయమైనటువంటి విషయము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ రాజు కానీ, విఠల్ కానీ, మన లక్ష్మయ్య కానీ, మా అంజయ్య కానీ ఇప్పుడు చేసిన చాలా శ్రద్ధతోటి ఇంకా మిగతా మిత్రులందరూ కూడా ముందుకొచ్చి ఇట్లాంటి ఒక మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాల పైన వేసుకొని చాలా బరువు బాధ్యతలతోటి నిర్వహించడం అనేటువంటి చాలా ఆనందకరమైనటువంటి 31 సంవత్సరాల తర్వాత మళ్ళీ విడిపోయిన మిత్రులందరూ కూడా మా స్నేహితులు అలాగే మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, గురువులు అందరూ కూడా ఈరోజు ఈ వేదిక దొరికింది మాకు కలుసుకోవడానికి. నమస్కారం, నా పేరు రాజేందర్. ఈ స్కూల్లో
ఈ హై స్కూల్లో నేను 9th వరకు చదివాను. ఈ గెట్ టుగెదర్కి మొదటి మెట్టు నేనే. అందరికీ కల్పించాలి, కలవాలి, అందరి బాగుండాలి, అందరం కలుసుకోవాలని ఒక నెల రోజుల నుంచి అందరినీ కలపడం జరిగింది. ఇవాళ ఇంత విజయవంతంగా మా చిన్ననాటి టీచర్లు కానీ, మా స్నేహితులు కానీ అందరూ వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా సాధించినందుకు అందరికీ నమస్కారం. నా పేరు పిస్క గంగా ప్రసాద్. నేను జిల్లా పరిషత్ ఎర్రపల్లి స్కూల్లో 7th, 8th, 9th, 10th 93 బ్యాచ్లో చదువుకున్నాం. 10th అదేవిధంగా గత 31 సంవత్సరం అయిందని మా మిత్రులు, చిన్ననాటి మిత్రులైన వై రాజేందర్, ఇట్లా వై లక్ష్మణ్, వసంత్ కుమార్, అంజాగోడ్, మా మిత్రులందరూ చర్చించుకున్నాం. అందరూ గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం, మనం కూడా చేసుకుంటే బాగుంటుంది. అందరి కదలికలు అందరికీ కూడా 30 ఏళ్ళ తర్వాత చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం ఎప్పుడో 30 సంవత్సరాల కింద మనం చిన్న ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు అందరం కూడా ఒక 45 నుంచి 50 ఏళ్ళ వయసు వచ్చింది.